హాయ్ అండి, మిర్చి ఫార్మింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మా ఏరియాలో బ్లాక్ ట్రిప్స్ రాలేదు. ఒక ఫార్మర్ అడిగాడండి కామెంట్లో, మీ ఏరియాలో బ్లాక్ ట్రిప్స్ ఇప్పటి వరకు ఎందుకు రాలేదని. మా ఏరియాలో బ్లాక్ ట్రిప్స్ ఇప్పటి వరకు రాకపోవడానికి ఒక 3 కారణాలు ఉన్నాయండి. ఆ 3 కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తాను స్టెప్ బై స్టెప్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 8 అండి. ఈ జనవరి 8వ తారీఖు రోజు మా తోట ఎలా ఉందో ఇప్పుడు నేను ప్రజెంట్ తోటలో ఉండి లైవ్లో చూపిస్తున్నా. మా తోట ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నా. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మొత్తం చూస్తేనే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు డేటు జనవరి 8. ఇప్పుడు చూడండి, మా తోట మీకు లైవ్లో చూపిస్తాను. చూడండి, పూతలో ఎక్కడన్నా ఒక పురుగు ఉందా? చూడండి, ఈ ముడత కానీ ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎక్కడన్నా బ్లాక్ త్రిప్స్ లాంటివి మీకు ఎక్కడన్నా కనిపిస్తున్నాయో చూడండి. మొత్తం మా తోటను చూడండి. చూడండి, ఏ పువ్వులు అసలు ఇప్పటి వరకు బ్లాక్ త్రిప్స్ ఎలా ఉంటాయో నేను చూడలేదు. అంటే అప్పట్లో చూసా కానీ లాస్ట్ ఇయర్ కూడా రాలేదు, ఈ ఇయర్ కూడా రాలేదు. అసలు బ్లాక్ త్రిప్స్ పూతలు ఎలా ఉంటాయో చూద్దామంటే కూడా అసలు లేదు. చూడండి, ఏ ఫ్లవర్లో చూద్దామని ఎక్కడన్నా ఒక్కటన్నా ఉందా? ఎక్కడ ఒక్కటి కూడా లేదు. మల్లె పువ్వు లాగానే తెల్లగా ఉంటుంది. చూడండి చూడండి, ఏ ఫ్లవర్లో కూడా ఒక్క బ్లాక్ స్ట్రిప్స్ కూడా ఉండదండి. చూడండి, ఎక్కడన్నా ముడతలాగా అనిపిస్తుందా? చూడండి, చూశారు కదా అండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, మా ఏరియాలో బ్లాక్ స్ట్రిప్స్ రాకపోవడానికి 3 కారణాలండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి, మా ఏరియాలో ఒక 400 ఎకరాలు వేస్తారండి మా ఊరు వరకు. 400 ఎకరాలలో 380 ఎకరాలు మల్చింగ్ షీట్ ద్వారానే సాగు చేస్తారండి. ఒక 20 ఎకరాల రైతులు మాత్రం మామూలుగా నార్మల్గా అంటే నాగలతో దున్ని పైపాటు చేసి అట్లా ఆ విధానం ద్వారా సాగు చేశారు. 380 ఎకరాలు మల్చింగ్ షీట్ ద్వారానే. మల్చింగ్ షీట్ ద్వారా సాగు చేయడం వల్ల మనకు బ్లాక్ ట్రిప్కి సంబంధం ఏంటంటే, మల్చింగ్ షీట్ ద్వారా సాగు చేయడం వల్ల భూమిలో బ్లాక్ ట్రిప్స్ గుడ్లు పెట్టడానికి వీలు ఉంటుందండి. ఒకసారి మీకు కింద చూపెడతాను చూడండి. ఇది మల్చింగ్ షీట్ అండి. ఇది మల్చింగ్ షీటు. ఇది చిన్న హోల్ ఉంటుందండి. ఈ హోల్లో మనం మొక్క పెడతాం. ఈ హోల్లో మొక్క ఉంటుంది. ఇదంతా మల్చింగ్ షీట్ ఉంటుంది. ఈ మల్చింగ్ షీట్ మీద బ్లాక్ ట్రిప్స్ గుడ్డు పెట్టడానికి ఛాయిస్ ఉండదు అసలు. ఇది ఇక్కడ మొత్తం మల్చింగ్ షీటు. ఇది ఇక్కడ గుడ్డు ఎక్కడ పెడుతుంది, అది ఉత్పత్తి ఎక్కడ చేస్తుంది దాని పిల్లలను, అసలు ఇందులోకి రావడానికి అవకాశం ఉండదు. ఈ మల్చింగ్ షీట్తో సాగు చేయడం వల్ల ఇది ఒక బెనిఫిట్ ఉందండి. దాని ఉత్పత్తిని పెంచుకోవడానికి ఛాయిస్ లేదు. ఇది మొత్తం కంప్లీట్ మల్చింగ్ షీట్ ఉంటుందండి. ఇది మనకు ఇది బెడ్, ఇది ఇలా ఉంటుంది కానీ ఇందులోకి వాటర్ రావు. ఇది ఎప్పుడు నెర్రతో ఇట్లా ఉంటుంది. ఇందులో ఉండడం వల్ల అది గుడ్డు పెట్టడానికి అవకాశం ఉండదు. ఇటు చూస్తే మల్చింగ్ షీటు, అది ఎక్కడ గుడ్డు పెట్టి ఎక్కడ ఉత్పత్తి అవుతుందండి దాని పిల్లల్ని. అందువల్ల మల్చింగ్ షీట్ ద్వారా సాగు చేయడం వల్ల అది ఉత్పత్తి పెంచుకోలేదు, అది మనకి తోటలో అటాక్ చేయలేదు. ఇదే ఫస్ట్ రీజన్ అండి. చూశారు కదండి, ఈ మల్చింగ్ షీట్ వేయడం వల్ల బ్లాక్ స్ట్రిప్స్ రాకపోవడానికి ఫస్ట్ రీజన్ అండి. ఇక నెక్స్ట్ రెండవ కారణం ఏంటంటే, మా ఏరియాలో ఇప్పుడు 400 ఎకరాలు వేస్తామని చెప్పాం కదా. 400 ఎకరాలు కూడా మొత్తం టోటల్ కంప్లీట్గా చూడండి మల్చింగ్ షీటే. మల్చింగ్ షీట్ ద్వారా సాగు చేయడం వల్ల బ్లాక్ ట్రిప్స్ రాకపోవడానికి ఒక ఫస్ట్ రీజన్ అండి. ఇక రెండొక కారణం వచ్చేసి, బ్లాక్ ట్రిప్స్ రాకపోవడానికి మా ఏరియాలో మొత్తం 400 ఎకరాలు వేస్తామన్నాం కదా. 400 ఎకరాలు మా ఊరు మొత్తం ఐపీఎం ద్వారా సాగు చేస్తారండి. ఐపీఎం ద్వారా సాగు అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. అంటే ఈ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఐపీఎం అంటే, ఈ ఐపీఎంలో అసలు బయో మందులు వాడకూడదండి. బయో అనేది అసలు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బయో మందుల జోలికి పోవద్దు. ఓన్లీ టెక్నికల్ ఉన్న మందులు వాడాలి.
టెక్నికల్ అంటే ఇప్పుడు డెలిగేట్ ఉంది, అందులో స్పైనోటారా ఉంటుంది, ట్రైసర్ ఉంది, స్పైనోసాడ్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటూ పోతే బెనీవియా ఇట్లాంటి అన్ని బ్రాండెడ్ మందులే వాడతారండి. బయో మందుల జోలికి వెళ్ళరు. ఇట్లా అన్ని బ్రాండెడ్ మందులు వాడడం వల్ల ఇట్లాంటి మనకి దోమలు ఇలాంటివి రాకుంటుంటాయి. బయో మందు వాడితే ఏమైందండి, ఇప్పుడు మామూలుగా టెక్నికల్ మందులు కొడితే మనకు ఆకు ఈ కలర్లో ఉంటుంది, అదే బయో మందు కొడితే ఇది పసుపు కలర్లో ఉంటుంది. ఇప్పుడు అది కొట్టిన 5-6 రోజులు గ్రోతింగ్ బాగా వస్తుంది, తర్వాత ఇది ఆకు పల్చగా అయిపోయి ఇది ఎంబటే మనకు గుబ్బ ముడత, పిచ్చిరి ముడతలు, బంతాకు ముడతలు అంటారు చూడండి, అవి అటాక్ చేస్తాయి. మనం అదే టెక్నికల్ కలిగి ఉన్న మందులు కొట్టినామనుకో అలాంటి అటాక్ ఏముండవు. అసలు బయో మందులు వాడకూడదండి, ఎట్టి పరిస్థితుల్లో బయో మందులు వాడడం వల్లనే ఈ గుబ్బాలు, వైరస్లు, జెమినీ వైరస్లు, ఇవన్నీ బ్లాక్ స్ట్రిప్స్ ఇవన్నీ అటాక్ అవ్వడానికి కారణమయ్యి ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నాయి చూడండి బయో మందులు. అవి అసలు ఎట్టి పరిస్థితుల్లో వాడద్దండి. అవి మందులు మా ఊర్లో అసలు ఆ మందులు కూడా తెలియవు, ఎవరు వాడరు కూడా. అన్ని టెక్నికల్ మందులు ఉన్నాయే వాడతారు. ఇప్పుడు బయో మందులు అంటే ఇప్పుడు ఏంటంటే బయో మందులు వాడడం వల్ల మొక్కలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ మొత్తం తగ్గిపోద్దండి. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయేసరికి దానికి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇప్పుడు అది మనకు ఏదన్నా తొందర అటాక్ చేస్తుందండి. ఇప్పుడు మన తెల్లదోమ కానీ ఇవన్నీ దోమలు ఇట్లాంటి బ్లాక్ ట్రిప్స్ ఇవన్నీ అటాక్ బాగా చేస్తాయి బయో మందులు వాడడం వల్ల. అదే టెక్నికల్ మందులు వాడుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అవి. మనకి ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు మనకు వేస్తే మనకు కరోనా రాకుండా ఎట్లా మనకు సెక్యూరిటీగా ఉంటాయో మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి టెక్నికల్ కలిగి ఉన్న మందులు. అందుకనే బ్రాండెడ్ మందులు వాడమని చెప్పేది మీకు. ఎప్పుడైనా బ్రాండెడ్ మందులు వాడుకోవడం వల్ల మనకి ఇది ఒక బెనిఫిట్ అండి. ఇప్పుడు బెనీవియా ఉంది, అది 2 times వాడాలంటారు. అది 2 times ఎందుకు, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసిన తర్వాత మళ్ళీ రెండో డోసు బూస్టర్ డోస్ వేస్తేనే మనకి దాని రిజల్ట్ 100% ఉంటుంది. అందుకనే బెనీవియా 2 times, డెలిగేట్ 2 times. అందుకనే టెక్నికల్ కలిగి ఉన్న మందులు 1 by 1 స్టార్టింగ్ నుంచి మంచి మందులు టెక్నికల్ మందులు. ఇప్పుడు పెగాసిస్ ఉంది, ఒబేరాన్ ఉంది, ఎఫ్ఎంసి కంపెనీ బెనీవియా, సెఫీనా, ఇలాంటి స్టెప్ బై స్టెప్ మనకు కొట్టుకుంటూ రావాలండి. అట్లా వస్తేనే మనకి గుబ్బ ముడతలు ఇలాంటివి ఏం రాకుండా ఉంటాయి. మీరు బయో మందులు కొట్టి మళ్ళీ గుబ్బ ముడతలు వచ్చినాక అది కొట్టి ఇది కొట్టి అప్పటి వరకు మొత్తం మనకు జరగాల్సిన జరిగిపోతుందండి. మా ఏరియాలో బయో మందుల జోలికి పోరు. అవి కొట్టకపోవడం వల్ల బ్లాక్ ట్రిప్స్ రావు. ఫస్ట్ నుంచి టెక్నికల్ మందులే వాడతారు. మీరు ఎప్పుడైనా తోట హైట్ పెరగాలంటే కింద బలం పెట్టిన తర్వాత ఈ టెక్నికల్ మందులు కొడితే మనకు 100% రిజల్ట్ ఉంటుందండి. కింద మందు లేకుండా కింద బలం ఉండదు. పైన నువ్వు డెలిగేటు ట్రైసర్లు తెచ్చి కొడితే అది బలం ఏడొస్తుందండి, తోట ఎరుపులో ఉంటుంది. తోట ఎరుపు ఉన్నప్పుడు నువ్వు డెలిగేటు ట్రైసర్లు ఇలాంటివి ఏం కొట్టినా రిజల్ట్ ఉండదు. కింద ఎప్పుడైనా బలం మందు పెట్టి అప్పుడు కొట్టండి. ఇది 2వ రీజన్ అండి. ఇక మూడవ రీజన్ వచ్చేసి మా ఏరియాలో బ్లాక్ ట్రిప్స్ రాకపోవడానికి 3వ రీజన్ చెప్తున్నా. మా ఏరియాలో 400 ఎకరాలు వేశారు కదా అండి. 400 ఎకరాలు ఇప్పుడు 2 అయిపోయినాయి కదా అండి రీజన్స్. ఇప్పుడు 3వ రీజన్ వచ్చేసి బ్లాక్ ట్రిప్స్ రాకపోవడానికి ఇప్పుడు మా ఏరియాలో 400 ఎకరాలు విస్తీర్ణం సాగు అవుతుందండి. 400 ఎకరాలు చూడండి, ఒకసారి మొత్తం చూపెట్టు మన ఏరియా మొత్తం. ఇప్పుడు ఆ చెట్లు కనిపించేది గోదావరి ఒడ్డండి. ఇప్పుడు మా చేను 2 చేనుల తర్వాత గోదావరి ఉంటుంది. ఆ గోదావరిలో వాటర్ ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఆ వాటర్ ఇసుకలో నీకు బ్లాక్ ట్రిప్స్ గుడ్డేడ పెడుతుందండి. ఇటు చూస్తే మొత్తం కంప్లీట్ 400 ఎకరాలు మిర్చి తోటలే. మా ఏరియాలో ఇక మిర్చి తోట తప్ప వేరే ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మా చేనుల పక్కన పత్తి తోటలు కానీ ఇప్పుడు జనుము, జీలుగు, మొక్కజొన్న ఇలాంటివి ఏముండవు, వరి పొలాలు ఇలాంటివి ఏముండవు. కంప్లీట్ 100% మిర్చి తోటలు, పక్కన గోదావరి అంతే. అవి గోదావరి వాటర్లో గుడ్డు పెట్టలేదు, ఇసుకలో గుడ్డు పెట్టలేదు. ఇప్పుడు నా చేను పక్కన పత్తి చేను ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు పత్తి చేనులో వాళ్ళు మందు కొట్టరు, నేను మందు కొడతా. నేను మందు కొట్టి ఏం ఫలితం, అది పత్తి చేనులకి వెళ్ళి ఇళ్ళకి అటాక్ అవుతుంది. ఇప్పుడు వరి కోతలు పోయంగానే మనకు బ్లాక్ ట్రిప్స్ ఎప్పుడైనా వరి కోతలు, పత్తి చేనులు ఇవి అయిపోయిన తర్వాతనే మన మిరప తోటలకు వస్తాయి. అందులో పూత అదంతా ఉన్నంతసేపు అందులోనే అటాక్ చేస్తాయి. అది అయిపోయిన తర్వాతనే మన మిర్చి తోటలకు అటాక్ అవుతాయి. ఇప్పుడు మాకు ఆ ఆప్షన్ లేదు, పక్కన పత్తి చేనులు ఉండవు, ఏముండవు, మొత్తం కంప్లీట్ మిర్చి తోటలే. ఈ మిర్చి తోటలు ఉండడం వల్ల ఇప్పుడు అందరు మందులు కొడతారండి. అందరూ మందులు కొట్టడం వల్ల బ్లాక్ ట్రిప్స్ అనేవి ఇట్లాంటి జిబ్బిరి ముడతలు, గుబ్బ ముడతలు ఇవేం రావు. నేను మందు కొడతా, పక్క చేను వాళ్ళు మందు కొడతారు. అవి అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఇళ్ళకి అటాక్ రావడానికి అవకాశం లేదు. ఇది 3వ రీజన్ అండి. ఇప్పుడు మా చేను బాగుంది అని నేను ఏం గొప్పలు చెప్పుకోవట్లేదండి. ఇప్పుడు మా పక్క చేను కూడా చూపిస్తా, వాళ్ళ చేను కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈ వీడియోలోనే చూపిస్తా.
ఇది మా చేను సరిహద్దు అండి. ఇది గెట్టు. ఇప్పుడు ఈ గెట్టు తర్వాత ఇది మా పక్క వాళ్ళ చేను అండి. ఈ చేను వాళ్ళు సెమ్నీసు వండర్ హార్ట్ అని పెట్టారండి. ఇతని పేరు వండర్ హార్ట్. వాళ్ళది కూడా చూడండి. ఇప్పుడు ఎక్కడన్నా బ్లాక్ త్రిప్స్ కనిపిస్తుందో చూడండి. ఏ ఫ్లవర్లన్నా చూడండి, ఎక్కడన్నా బ్లాక్ త్రిప్స్ ఉందా. మా చేను ఒక్కటే బాగుంది, మాదే బాగుంది అని నేనేం గొప్పలేం చెప్పుకోవట్లేదు. అందరి బాగానే ఉన్నాయి. మా చేను కంటే అందరి బాగానే ఉన్నాయండి. చూడండి, ఏ చేను చూద్దామన్నా బాగానే ఉంది. ఇది మా చేనండి. ఇది పక్క వాళ్ళ చేను. ఇది చూడండి, ఎక్కడన్నా మీకు ఏదన్నా సమస్య ఏదన్నా ప్రాబ్లం ఉందా చూడండి, ఎంత నీట్గా ఉన్నాయో. వండర్ హార్ట్ కాయలు ఇట్లుంటాయండి. ఇది వండర్ హార్ట్ అంటారండి దీన్ని. ఇంత బారుతో ఉంటాయండి వండర్ హార్ట్. ఇది వండర్ హార్ట్ విత్తనం. ఇది మార్కెట్లో ఈ సంవత్సరం బాగా రేటు ఉందండి. మా ఏరియాలో ఇది ఒక 20% పెడతారు. 90% 341 అండి. 341 తప్ప వేరే విత్తనం ఉండదు. ఇవ్వండి 3 కారణాలు మా ఏరియాలో బ్లాక్ త్రిప్స్ రావడానికి. ఈ వీడియో ఉపయోగకరం అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన రైతులకి షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి.